హాయ్ ఫ్రెండ్స్, మన ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకండి ఒక శుభవార్త అండి. ఎటువంటి ఎగ్జామ్ మరియు ఎటువంటి అప్లికేషన్ ఫీ లేకుండా అయితేనండి మనం ఒక గవర్నమెంట్ జాబ్ అండి, అది కూడా ఆఫీసర్ హోదాలో అయితే ఈ జాబ్స్ మనం సొంతం చేసుకోవచ్చండి. జస్ట్ మనం ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుందండి. చిన్న పర్సనల్ ఇంటర్వ్యూ చేసండి ఈ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తున్నారండి. మరి మనం ఈ నోటిఫికేషన్ విషయానికి వెళ్తేనండి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ డిఆర్డిఎల్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులు అయితే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్స్ బేస్ మీద అయితే పోస్టులు భర్తీ చేయనున్నారండి. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేపాటికండి December 3rd, 4th, 5th, 6th అండి. ఇంకా శాలరీ విషయానికి వచ్చేపాటికండి 37,000 శాలరీ అండి. దానితో పాటు హౌస్ రెలవెంట్ కూడా ఉంటుందండి. సో ఇలా మాకి అన్ని రకాల అలవెన్సెస్ పోను మనకి 42,000 అయితే వస్తుందండి. సో ఈ కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేపాటికండి 2 సంవత్సరాలు అయితే ఉంటుందండి. తర్వాత మళ్ళీ ఇంకో 2 years ఎక్స్టెండ్ చేస్తారండి. ఆ తర్వాత మన పర్ఫార్మెన్స్ని బట్టండి మళ్ళీ 2 years పెంచుతూ ఉంటారండి. ఈ విధంగా ఇవి కంటిన్యూగా ఉండే జాబ్స్ అండి. అలాగే శాలరీ కూడా ఆ విధంగానే పెరుగుతుందండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ఏపీ అండ్ తెలంగాణ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి అండి. అలాగే మనకి మెడికల్ బెనిఫిట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేపాటికండి 28 సంవత్సరాల లోపు ఉన్న మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఇంకా పోస్ట్ వివరానికి వెళ్తేనండి జూనియర్ రీసెర్చ్ ఫెలో అండి. సో దీనికోసం మనం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వీటిలో ఏదైనా ఒక సబ్జెక్ట్ చేసి ఉండాలండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి బీటెక్ బీఈ చేసి ఉండాలండి, గేట్ రాసి ఉండాలండి. సో ఆ గేట్ ర్యాంక్ ద్వారా అయితే దీనికి ఎలిజిబుల్ అండి. అలా కాకుండా ఎంటెక్ చేసిన వాళ్ళు ఉంటేనండి వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్లేనండి. సో మొత్తం మనకి 8 పోస్టులు అయితే ఉన్నాయండి. శాలరీ వచ్చేసరికి 42,000 అండి. అలాగే ఇంకో పోస్టులు వచ్చేపాటికండి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండి, JRF 2 అండి. దీనికి వచ్చేపాటికి మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అయి ఉండాలండి. సో ఇందులో మొత్తం మనకి 4 పోస్టులు అయితే ఉన్నాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి బీటెక్ చేసి ఉండాలండి. అలాగే గేట్ స్కోర్ కూడా ఉండాలండి. ఒకవేళ గేట్ రాకపోయినా మీరు ఎంటెక్ కనుక చేసుంటే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చండి. జాబ్ లొకేషన్ వచ్చేపాటికండి మనకి హైదరాబాద్లో ఉంటుంది. తర్వాత మనం ట్రాన్స్ఫర్లు అయితే పెట్టుకోవచ్చండి. మరి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికండి ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ తీస్తారండి. అది కూడా వాళ్ళ గేట్ స్కోర్ వచ్చింది కదండి దాని మీద బేస్ అయి ఉంటుంది. లేదంటే ఎంటెక్ వాళ్ళైనా సరే వాళ్ళ యొక్క స్కోర్ మీద షార్ట్ లిస్ట్ తీస్తారండి. వాళ్ళందరికీ ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారండి. సో ఆ ఇంటర్వ్యూ కనుక మీరు పాస్ అయితే జాబ్ అనేది మీదేనండి. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేపాటికండి 3, 4 మొదటి పోస్ట్కి అయితే డేట్స్ అండి. అలాగే 5, 6 వచ్చేపాటికి రెండో పోస్ట్కి అయితే డేట్స్ అండి. అలాగే మీరు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు అండి మీ ఏజ్, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్, అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని రావాలండి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకొని రావాలండి. అలాగే ఇందులో మనకి మస్ట్ అండ్ షుడ్గా ఒకటి మెన్షన్ చేశారండి. సో వచ్చే పర్సన్స్ ఎక్కువ మంది ఉండొచ్చు కాబట్టి ఇంకొక రోజు కూడా మీరు స్పెండ్ చేయడానికి వీలు చూసుకొని రమ్మని చెప్పారండి. ప్రతి ఒక్కరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఎందుకంటే ఎటువంటి ఎగ్జామ్ ఫీ కానీ, అప్లికేషన్ ఫీ కానీ, ఎటువంటి ఎగ్జామ్ కానీ ఏదీ లేదండి. జస్ట్ ఒకే ఒక ఇంటర్వ్యూ కనుక మనం అటెండ్ అయ్యి దాంట్లో కనుక మనం క్వాలిఫై అయితే గవర్నమెంట్ జాబ్ అనేది మన సొంతం అవుతుందండి. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితేనండి ఇంటర్వ్యూకి వెళ్ళవలసిన ప్లేస్కి బస్సు రూట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. మీరు స్క్రీన్ మీద ఒకసారి ఇక్కడ చూడవచ్చండి. డిఆర్డిఎల్ కంచన్బాగ్, హైదరాబాద్ 500558 అండి అడ్రస్. సో ఈ ప్లేస్లో అయితే మనకి ఇంటర్వ్యూ జరుగుతుందండి. సో ఇక్కడికి మీరు వెళ్ళాలన్నా కానీ ఈ బస్సు రూట్ అయితే ఉందో చూడండి అండి. సో మీరు ఆ ప్లేస్కి వెళ్ళడానికి సికింద్రాబాద్ అండ్ కోటి బస్సు నెంబర్ 102 ఎక్కాలండి. ఆ తర్వాత ఎల్బీ నగర్ బస్సు నెంబర్ 300 ఎక్కాలండి. అలాగే మీకు ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీకైతే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చండి. అలాగే అప్లికేషన్ అనేది మీకు ఈ విధంగా ఉంటుందండి స్క్రీన్ మీద కనబడినట్టు. సో మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జాబ్ నేము, అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పర్సనల్ డీటెయిల్స్ ప్రతిదీ ఫిల్ చేసండి. ఈ అప్లికేషన్ తీసుకొని అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు, అలాగే ఈ నోటిఫికేషన్ లింకు,
అఫీషియల్ లింక్ నేను కామెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని ఇది ఫిల్ చేసండి, అక్కడికి వెళ్ళండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ తెలుసుకోవడం కోసం అండి మన ఛానల్ అయిన ఏపీ న్యూ యాప్స్ అండ్ జాబ్స్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.